సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యం జరిగే వార్తా స్రవంతిని మీకు సమర్పిస్తున్నవారు బాసిత్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. ఇంటిల్లిపాదికి అన్ని రకాల వేడుకలకు, వివాహాలకు, శుభకార్యాలకు, పండగలకు వివిధ రకాల డిజైనర్ దుస్తులు మరియు అన్ని రకాల లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ను మీకు ఒకే చోట అందిస్తున్న సరికొత్త వస్త్ర ప్రపంచాలయం బాసిత్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. నమస్తే. ఉమ్మడి జిల్లా న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసుల కవాతును వీక్షించారు. అనంతరం మంత్రి ప్రసంగించారు. జిల్లా పోలీస్ శాఖ వారు ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనంలో పటాలను సందర్శించడానికి, వారిని అభినందించడానికి ముందుకు సాగుతున్నారు. వారితో పాటుగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, సిబ్బంది, స్వాతంత్ర సమరయోధులకు, అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, విచ్చేసిన ఆహుతులకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు మాన్య మంత్రివర్యులు. కార్యక్రమ వర్యులు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ముందుకు కదులుతున్నారు. కార్యక్రమం వీధిలో ఎగురుతూ అందరిలో కూడా దేశభక్తిని రంగరింపజేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తున్నటువంటి శుభతరుణం ఇది. మనందరం కూడా దేశ అభివృద్ధికి, మానవ అభివృద్ధికి, మనందరి అభివృద్ధికి కంకణబద్ధులం కావాల్సినటువంటి శుభతరుణం ఇది. అందించాల్సిందిగా కోరుతున్నాం.
షాద్ నగర్ ఎంఆర్పీఎస్ సంఘాలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఈ మద్దతులో భాగంగా దళితులకు, ఎస్టీ ఎస్సీలకు, మైనార్టీ బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, దళితులు, బీసీలు, మైనార్టీలు, ఓసీలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఆదేశాలకు షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎవరు తీసుకుంటలేరు నువ్వు మళ్ళీ అందరికి వాళ్ళగానే నీవే దొరికొచ్చి నువ్వే ఫోటో తీసుకున్న ప్రతి ఒక్క పౌరునికి అందే విధంగా ఆ స్కీమ్ ఉండాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ సమస్యలు మన తెలంగాణ రాష్ట్రంకి రావద్దు, తెలంగాణ ప్రజలకి రావద్దు అని ఎప్పుడైతే మనం కలలు కన్నామో, ఇవాళ తెలంగాణలో ఉండి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే అనే పరిస్థితులు ఈ రోజు మనకు తెలుస్తున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే దళితులకు భూములు ఇస్తే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ భూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున నాయకత్వంలో దళిత సభలు జరిపి దళితులని కూడా చైతన్యవంతులు చేసి వాళ్ళకు వచ్చే హక్కులు వాళ్ళకు వచ్చే వరకు పోరాడతామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అలాంటి కార్యక్రమాలకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చే మీ అందరికీ భూములు గుంజుకోవడం జరిగింది. టీఆర్ఎస్ భవన్లు కూడా దళితుల భూముల్లో నిర్మిస్తా ఉన్నాడు. ఖబర్దార్ కేసీఆర్, మా దళితుల భూముల్లోకి వస్తే మీకు వచ్చే 24 ఎలక్షన్లో ఖచ్చితంగా నేను ఓడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ దళితుల పట్ల ఎవరు మాకు రక్షణగా నిలబడితే వాళ్ళతో మేము కలిసి నేను పోరాటం చేసి నేను ఓడగొడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క మా దీక్ష శిబిరానికి వచ్చి మాకు మద్దతు ప్రకటించిన వీర్లపల్లి శంకరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, బీసీసీ కార్యదర్శి బాబర్ఖాన్ అన్నకు, షాద్ నగర్ ఇన్ఛార్జి శంకరన్న గారికి ప్రత్యేకంగా ఎస్సీల అభివృద్ధి సాధనకై మాకు తోడ్పాటును అందిస్తున్నటువంటి నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఎంబడి మేము ఉన్నాం. మా పార్టీ పెద్ద పార్టీ. మీరంటే దళితులు, గిరిజనులు అంటే ఆత్మగౌరవం ఉన్న పార్టీ మాది. మీకు మేము మద్దతుగా ఉంటాం. మీరు తప్పకుండా ఈ దీక్షను విరమింపాల్సిందిగా వారిని నేను కోరుకుంటా ఉన్నాను. దీన్ని మీరు స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరులో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలువురు రాజకీయ పార్టీ నాయకులు జెండా ఆవిష్కరణ గావించారు. తాండూరు జూనియర్ సివిల్ కోర్టు నందు జడ్జ్ పి శ్రీమతి స్వప్న, ఆర్డీఓ కార్యాలయం నందు ఆర్డీఓ అశోక్ కుమార్, డిఎస్పీ కార్యాలయం నందు డిఎస్పీ లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,
भारत माता की जय, भारत माता की जय। सावधान। गुजरात मराठा द्राविड उत्कल हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। Salute. Hands down. తీసుకోండి జడ్చర్లలోని 18వ వార్డులో అంగన్వాడీ కేంద్రం 5 మరియు 11లో మరియు మదీనా మసీదీ ముందు ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం 11లో అంగన్వాడీ టీచర్ శ్రీలత, అంగన్వాడీ కేంద్రం 5లో టీచర్ సుశీలమ్మ పూజా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా 18వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ రహీం ఉద్దీన్కి సన్మానం చేశారు. అదేవిధంగా 18వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ రహీం ఉద్దీన్ అంగన్వాడీ కేంద్రం 5 మరియు 11లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రహీం ఉద్దీన్ వార్డ్ ప్రజలు మిన్హాజ్ సమద్, చిష్తి, గౌస్, టీచర్ శ్రీకాంత్ రెడ్డి, నవాజ్, సిరజ్, లక్ష్మణ్ గౌడ్, కయూమ్, హిదాయత్, ఫహద్, ఇంతియా మరియు యువకులు వార్డు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా వందే మాతరం గీతాలాపన అవుతుంది. తదుపరి ప్రముఖ పారిశ్రామికవేత్త, పుర ప్రముఖులు, పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. మొట్టమొదటిగా వందే మాతరం గీతాలాపన అవుతుంది సమిష్టిగా. ఎస్, వందే మాతరం బిగిన్. వందే మాతరం సుఫలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోష్ణా పులకితయామిని పుల్లకుసుమితా సుమధుర
मधुरभाषिणी सुपदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। తదుపరి ప్రముఖ పారిశ్రామికవేత్త పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులకందరికీ శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సిపిఐ పార్టీ తాండూరు నియోజకవర్గ కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ భద్రేశ్వర్ చౌక్ వద్ద, మున్సిపల్ కౌన్సిలర్ సిపిఐ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్ పాత కూరగాయల మార్కెట్ వద్ద, బస్టాండ్ వద్ద ఏఐటియుసి నాయకులు లక్ష్మణ్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు జావీద్, సిపిఎం నాయకులు శ్రీనివాస్, కళాకారులు బలరాం, సిపిఐ నాయకులు మునీర్ అహ్మద్, దశరథ్ గౌడ్, నసీమా, రవీందర్, అశోక్, విజయ్, అజయ్, అజర్, ఇమ్రాన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. దారిలో పూల వయ్యారిలో రాజుగురు గారికి వేదాము మాల. గజన్న దారిలో పూల వయ్యారిలో ఝాన్సీ లక్ష్మీబాయికి వేదాము మాల. గజన్న దారిలో పూల వయ్యారిలో స్వాతంత్ర అమరులకు వేదాము మాల. దారిలో ఈరోజు 70 సంవత్సరాలైన ఎవరికి వచ్చిందిరా దేశంలో స్వాతంత్రం, ఎవరికి వచ్చిందిరా దేశంలో స్వాతంత్రం. రైతన్న ఉరితాళ్ళతో చెట్లకు వేలాడుతుంటే, పేదోళ్ళు తిండి లేక ఆకలి సౌలు దస్తుంటే, స్వాతంత్ర శుభాకాంక్షలు నాగులో నాగన్న, ఎట్లా చెప్పుకుంటాం నాగులో నాగన్న. స్వాతంత్ర శుభాకాంక్షలు నాగులో నాగన్న, ఎట్లా చెప్పుకుందాం నాగులో నాగన్న. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ గుంతా మోనికా మల్లేష్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ సుకేషిని విశ్వేశ్వర్, వైస్ చైర్మన్ బీసం జయమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि
फोन आड़े निकल रहे थे। స్టేట్ బ్యాంక్ మహబూబ్ నగర్లోని మజ్లిస్ ఈ ఇత్తెహాద్ ఈ ముస్లిం బిన్ కార్యాలయాన్ని మజ్లిస్ అధ్యక్షుడు అబ్దుల్ హదీ అడ్వకేట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ మజ్లిస్ ఏ ముత్తాహిదా జిల్లా మహబూబ్ నగర్ జాబర్ బిన్ సయీద్ ఆల్ జాబ్రీ, మక్సూద్ బిన్ అహ్మద్ జాకిర్ అడ్వకేట్ ప్రెసిడెంట్ యూత్ మజ్లిస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మజ్లిస్ సయ్యద్ సాదతుల్లా హుసేని, ప్రతినిధి కౌన్సిలర్లు మజ్లిస్ మొహమ్మద్ ముజ్మిల్మో మొహమ్మద్ సభాకా కౌన్సిలర్లతో పాటు మొహమ్మద్ జహాంగీర్ మరియు ఇతరులు హాజరయ్యారు. सही करना उसको नहीं सही करना सही करो यौम आज़ादी के मौके पर आज दफ्तर मजलिस इत्तेहादुल मुस्लिमीन पर कौमी परचम लहराने के बाद मैं आबादी के 70 साल बाद ये बात कहने पर मजबूर हूँ
कि आज़ादी के मतवालों ने जिस जज्बे और इशार के साथ इस मुल्क को अंग्रेज़ों की ग़ुलामी से आज़ाद करवाया था और इस मकसद से मुल्क को सेकुलर, दस्तूर को सेकुलर बाकी रखा था। 70 साल के अरसे के बाद आज गुज़िश्ता 10 सालों से कोई ऐसी ताकतें हमारे मुल्क पर हुकूमतें कर रही हैं जिन्होंने न कभी आज़ादी की तहरीक में हिस्सा लिया, न उनके दफातर में कभी कौमी झंडे को लहराया गया, बल्कि तमाम के तमाम मुखालिफ झंडा और मुखालिफ दस्तूर ताकतें आज बरसे क़दार आई हुई हैं और जो सेकुलर ताकतें हैं वो ताकतें बिखरी हुई हैं। आज हमारे क़ायद बैशरतुद्दीन अवीज़ साहब मुल्क भर में अक़लियतों के अलावा पिछड़े तबक़ात के इत्तेहाद के ज़रिए इस नापाक हुक्मरानों की हुकूमत को ख़त्म करने के मंशे व आज़्म के साथ दर सफ़र करते जा रहे हैं। हमारा अपना यही ख़ान है कि हमारे क़ायद की मेहनतें रंग लाएगी। इंशाअल्लाह ताला आने वाले इंतखाबात में दस्तूर जीतेगा, मुल्क सेकुलर रहेगा और सेकुलर ताकतें बरकरार आएंगी। हमारा एक काम है जो हम तेलंगाना में रहने वाले काम हैं, ये क़ायद की सरज़मीन है। इस ज़मीन में हम उनको रहने के बजाय हम यहाँ मजबूत होकर उनके मुल्क के कोने कोने में जाने और जमात को मुस्तकम करने और उनके मकसद को हासिल करने के लिए उनको छूट देनी चाहिए। लिहाजा मैं इस मौके पर इस बात का अहद करता हूँ कि हम दस्तूर के तहत इस मुल्क को चलाने वालों के साथ हैं, जो दस्तूर के मुखालिफ हैं उनकी हुकूमत को उखाड़ने के लिए यकीनन हम हमारे क़ायद के साथ होंगे और इंशाअल्लाह ताला आने वाले जो आज़ादी के तकारीब हैं वो सेकुलर दस्तूर के तहत सेकुलर हुक्मरानों के हाथ में होगी। इस बात का यकीन है। सबको मैं इस मौके पर जैसे यौम जमहूरिया की मुबारकबाद देता हूँ, यौम जश्न आज़ादी की मुबारकबाद देता हूँ को 75वीं यौम जश्न आज़ादी की मुबारकबाद देता हूँ। चूँकि आज अभी मजलिस के दफ्तर में परचम कुशाई आई। हजरात, दो ही चीज़ें मैं आप लोगों के सामने रखना चाह रहा हूँ। आज़ादी का जो मकसद था वो ख़त्म हो गया। अब सिर्फ आज़ादी लाना है तो हमको मुत्तहिद होते हुए हमारा जो दस्तूर है वो दस्तूर एक ऐसा दस्तूर हिंदुस्तान का है, अगर हम सब दस्तूर को थाम लेंगे तो ये फाश ताकतें ख़त्म हो जाएंगी। आज यकीनन बैरशरुद्दीन असदुद्दीन अवैसी साहब जो कोशिशें कर रहे हैं सेकुलरिज़म को बहाल करने की, आप देख रहे हैं जहाँ जहाँ बीजेपी हुकूमत है अंधा राज, जंगल राज चल रहा है। सेकुलरिज़म की कोई माने नहीं है और मुसलमानों के ऊपर सिर्फ जुल्म ढाए जा रहे हैं। आप अगर तारीख़ उठा के देखते हैं तो एक ही बात मैं कहना चाह रहा हूँ कि देखिए, हिंदुस्तान की आज़ादी में जिन्होंने बढ़ चढ़ कर हिस्सा लिया, यानी मुसलमानों ने इसकी आज़ादी के लिए न सिर्फ ने उलमाए कराम 1 लाख से ज़्यादा उलमाए कराम ने जामे शहादत इस आज़ादी को दिलाने के लिए है, लेकिन उसका सिला हमें क्या मिल रहा है? उसका सिला हमें ये हुकूमतें ये दे रहे हैं कि दहशतगर्दी के नाम पे या कभी जो है सो फसादों के नाम पे हमारे लोगों को जेलों के पीछे साजिश के ज़रिए ढकेला जा रहा है। लेकिन मैं समझता हूँ अल्लाह ताला के पास जहाँ आजमाइश है वहाँ नवाजिश भी होगी। इंशाल्लाह मैं समझता हूँ नवाजिश के ज़रिए ये हुकूमतें ख़त्म हो जाएंगी, यकीनन सेकुलर हुकूमतें हमारे पास आएंगी, जिसकी कोशिश आज देख रहे हैं। बैरसरुद्दीन साहब हैदराबाद से लेके हिंदुस्तान का पूरा दौरा कर रहे हैं और यही बात कर रहे हैं कि मुत्तहिद इत्तेहाद के ज़रिए ही हम इन हुकूमतों का जवाब दे सकते हैं। सेकुलरिज़म को अगर ठहरा करना है तो हमको मुत्तहिद होना है, दस्तूर पर चलना है। बैरशरुद्दीन साहब ने काफ़ी अच्छे अल्फाज में कहा कि अगर कोई मुझसे पूछे कि हिंदुस्तान का सबसे बड़ा आदमी कौन है तो मेरे नज़दीक महात्मा गांधी से भी ज़्यादा अगर है तो बाबा साहब अम्बेडकर, जिन्होंने दस्तूर को बनाया है। अगर दस्तूर नहीं है तो हिंदुस्तान में कुछ भी नहीं है। दस्तूर के ज़रिए हम इसको ये करना है। पार्लियामेंट का तो आजकल आप देख रहे हैं मजाक बन गया है। पार्लियामेंट एक ऐसी जगह होती थी जहाँ पे हिंदुस्तान के लिए अच्छे अच्छे क़वानीन बनाए जाते और उस पर अमल किया जाता, लेकिन इससे दूर हो गए हैं। तो यकीनन हम सबको तमाम को फिर एक आज़ादी के लिए फिर हमको उठना है और हिंदुस्तान की फिर आज़ादी के लिए काम करना है। मैं सबको आज की आज़ादी की मुबारकबाद देता हूँ। इवी बुलेटिन अपडेट्स, कीप वाचिंग उम्मत जिला न्यूज़।